చెప్పినావు అయిపోయింది. స్టఫ్ ఏది ఉంటే బాగుంటది అందులోకి. ఎనీథింగ్ స్టఫ్ ఏదన్నా నడుస్తుంది. ఇగో ఒకటి బాబాయ్, తాగింది బయటికి రాకుండా ఓ రవ్వ నోట్లు వేసుకున్నావు అనుకో. సార్ ఒకటి బాబాయ్, నేను మంచోన్నో చెడ్డోన్నో జనాలకు బాగేరక ఆడిపిల్లని ఎవడన్నా ఎరేస్మెంట్ చేసిండు అనుకో, నా కొడుకు మళ్ళా జీవితంలో లేవకుండా కొడతా. ఇప్పటికీ అదే దమ్ము ఉంది, అదే ధైర్యం ఉంది. నేను చెప్తున్నా కదా, నా కండ్ల ముంగట ఎవడైనా సరే ఆడిపిల్లని ఏడిపించిండు అనుకో, వాని ఇంటి ముంగటి పోయి కొడతా. బాబాయ్ మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటావు? ఒకటే బాబాయ్ చెప్తా, పిడి చేసుకో. ఓపెనా? రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు, మీకెవ్వరు చెప్పరు. రా అంటే రాక్షసుడు, జా అంటే జరేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అందులో యమకింకరుడు. కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చా సీఎం గారు పుట్టుకొస్తాడు, కేసీఆర్ బామ్మర్ది. నాతో నువ్వు పెట్టుకోలేవురా, నువ్వు 40 రోజుల సీఎం, నేను జీవితాంతం, నేను బతుకున్నంత వరకు టైగర్. 40 రోజుల తర్వాత నువ్వు ఓడిపోతావు. నువ్వు గెలిచే పరిస్థితి ఉన్నా నిన్ను గెలవనీయా, నిన్ను నేను గెలవనీయా. ఎందుకు తెలుసా? నీ అంత పాపాత్ముడు ఎవరు లేడు బే. కొడుకును సీఎం చేయాలని తహతహలాడుతాను. కల్వకుంట్ల చంద్రశేఖర్, ఓకే, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవిత ఏంటిదే? పెళ్లి కాలా, లేక దానికి మొగనికి ఇంటి పేర్లా? ఇద్దరిని చంపేస్తా. 62 ఏళ్ళ వయసు, అరే అనే ఛాన్స్ ఎవరికి ఇయ్యలే. నేను ఎవరికి భయపడరా, భయానికే నేనంటే భయం. భయం కాలా పాషా బోల్తే బే, కాలా పాషా. కలేజా ఉన్నోని కమినగాని కాదు, ఎవడైనా సరే, మహమూద్ అలీ, హోమ్ మినిస్టర్, ఎనీథింగ్ తొక్కి తొక్కి నడుస్తా. ఒక్కనే తిరుగుతా, మేకల మందం తీసుకొని తిరిగా, చిరుతపురు లెక్క నడుస్తా. చిందేసిందనుకో గుండె ఆగి చస్తావు, గుండె ఆగి చస్తావు. నెక్స్ట్ విన్ టు ద కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా పక్కా, బికాస్ ద గివెన్ నాట్ ద సీఎం రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తారు. రాహుల్ గారు, రేవంత్ రెడ్డి ప్రౌడ్ ఫెలో, దండమన్నా అంటే నమస్తే పెట్టాడు. వాని 2 సార్లు గాంధీ భవన్ పైన చాలా మజా ఉన్న కొడుకు. అరే కొడకా, నీది కొడంగల్, నిన్నేదో ప్రెసిడెంట్ చేసిళ్ళు పిసిసి తెలంగాణ. అంత మతం ఎందుకు బే? తెల్ల బట్టలు నువ్వే తొడుతావు బే. 1000 రూపాయలు పడేస్తే నేను కూడా కొంటా. తొక్కుతారు, పక్కరుండద్దు. అన్నం ఇట్లా తిను, ఇట్లా తిన్నావు అనుకో సచ్చి పీక్తావు. కాలాపాష అంటారు రేవంత్ నన్ను. మంచి మంచోళ్ళని జేబులో మడసబెట్టి తిరిగినా. నువ్వెంత బే? నీ రాజకీయం నా తెల్ల ఎంటికలేనంత కాదు, అర్థమైందా? మంచిగా చూడు, నా ముఖం దడ్స్క చస్తావు. వంకెర ముక్కు, కాలిపోయిన చెవు, ఊసిపోయిన పండ్లు, పాసు పండ్లు, కర్రే ముఖం. నిద్రలా కూడా భయపడతారు. సీఎం గానికే విలువలే. నువ్వెంతరా బచ్చా, నువ్వెంత? మరి ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ లా? కాంగ్రెస్ విన్. సీఎం ఎవరైతారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే జానారెడ్డి. రేవంత్ రెడ్డి కానీ చేయొద్దు. చాలా బీజేపీ విషయానికి వస్తే అదో బట్టబాస్ పార్టీ లేని కొట్లాటలు పెడుతుంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, నేను అనేది నువ్వు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్ చాలా కష్టపడ్డాడు. ఆల్రెడీ కిషన్ రెడ్డి సెంటర్ మినిస్టర్. వాని పదవి ఊడబీకి వీనికి ఇచ్చిళ్ళు. ఎవరికి? కిషన్ రెడ్డికి ఇచ్చారు. అది అన్యాయం కదా? వాడు చాలా కష్టపడ్డాడు. బండి సంజయ్ పాదయాత్రలు చేసిండు, జనాలను కలిసిండు, ప్రతి ఒక్కరికి వాగ్దానాలు చేసిండు. మరి బీజేపీ అంటే మతతత్వ పార్టీ అంటారు. ఒకటి బాగిన బాబాయ్, నరేంద్ర మోడీ ఉన్నాడా? అమిత్ షా ఉన్నాడా హోమ్ మినిస్టర్? మేము ముస్లిమ్స్, మాకున్నది కేవలం 4% రిజర్వేషన్. ఆ బట్టవాస్ గాడు ఏమంటాడు ఎరికైనా, ఒకవేళ మళ్ళీ మేము గెలిస్తే ఉన్న రిజర్వేషన్ క్యాన్సల్ చేస్తా అంటాడు.
నీ అవ్వ ఇక నాకు బూతులు వస్తున్నాయి. ఎవడిచ్చిండు బే, అది మా హక్కు. నువ్వెవనివిరా సాలే. మేము తలుచుకుంటే మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు, వినండి సార్. భారతదేశంలో ముస్లింను ఉరికిస్తే ఏ రాష్ట్రానికి పోయినా బతుకుతాడు. భారతదేశం వదిలి ఒకవేళ అనదర్ క్యాస్ట్ను మేము ఉరికిస్తే ఎక్కడ బతకలేరు. ఇది పచ్చి నిజాం బాబాయ్, పచ్చి నిజాం. మహాత్మా గాంధీ అన్నాడు, చచ్చిపోయాడు కానీ మేము ఎక్కడికి పోయినా అవభయ్ అంటారు. దాబాబాయ్ బతుకు, నీ కష్టం నీది. కానీ వీళ్ళని ఉతికిస్తే మేము ఇప్పుడు మాకిద్దరు ఉన్నారు పురాణ బస్సిలా, సలావుద్దీన్ కొడుకులు, ఓవైసీ కొడుకులు, వేస్ట్ క్యాండిడేట్లు. వాళ్ళు కూడా వేస్ట్. వాళ్ళకి అభిమానంతో ఎవడు ఓటేయడు, భయానికే ఓటేస్తారు. ఇప్పుడు మీ ఇల్లున్నది, మీకేదో ప్రాబ్లం, ఇల్లు అమ్ముతున్నారు, బస్తీ పైల్వాన్ పర్మిషన్ తీసుకోవాలి మీరు. దాదా ఉంటాడా గుండా, వాడిని పర్మిషన్ తీసుకుంటేనే ఓకే, లేకపోతే కొనేటోడు కొనడు, అమ్మేటోడు అమ్మడు. పిచ్చ కొట్టుడు కొట్టినా బాబాయ్. ఎవరిని? పైల్వాన్. ఏ పైల్వాన్? ఈ అన్వర్ పైల్వాన్ దగ్గర ఉంటారు షాగిర్లు ఇద్దరు. వీడిని షూట్ చేయలే, సలావుద్దీన్ అని కొడుకును. వాని దగ్గర ఇద్దరు ఉంటారు. నేను నడుచుకుంటా పోతున్నా, మీది ఏదో జెండా మా ముస్లింస్ తలగబెట్టిళ్ళు, మీరేం చేసిళ్ళు మా జెండాను తలగబెట్టిళ్ళు, గ్యార్మీ జెండా. గొడవ అవుతుంది, కర్ఫ్యూ పెట్టిళ్ళు. నేను నడుచుకుంటా పోతున్నా లాడ్ బజార్కి వెళ్ళి, నలుగురు పిల్లలు బండి వేసుకొని వచ్చిండు. పక్కడోరే సాలేకు కాఫరాయ్ అన్నారు. ఆగినా బాబాయ్, జేబులోకి వెళ్ళి ఒక సిగరెట్ తీసిన, అంటు పెట్టిన, తెలుగులే అడిగిన, ఏం కావాలి మీకన్నా? ఏ నడువు గుచ్చుతామన్నారు. ఏం గుచ్చుతారు బే అని జిప్పు గుంజి చూయించిన. సుల్తాన్ బోల్తే అప్నేకు సున్నత్ కా లౌడా షేక్ అహ్మద్ పాషా కాలా పాషా బోల్తే బే అని అంటాడు. నీ కత్యానంగా నా చెప్పుతో సమానం సాలే, నా చేతులే నా ఏళ్ళే కత్తులు, బొట్లే ఏలుకుచ్చి గుంజిననుకో పేగులు వెళ్తే ఇంటి దానిక భరోసా. ఇంటి దానిక నలుగురు కదా, నా జాట్ ఒకరు వీకరు అనగానే పబ్లిక్ గిరిగిరి 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 మిలిటరీ వాళ్ళు వీళ్ళు వచ్చిళ్ళు. దాబాబాయ్ అని మిలిటరీ తీసుకుపోయాళ్ళు, పాస్ రాసి ఇచ్చిండ్రు, ఎటనా పోయి కాబో అని. ఏపీ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు? ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు? మళ్ళీ జగనే. జగనే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం అయితే అంటారు. మరి పవన్ గారు గాని, చంద్రబాబు నాయుడు గాని, చిరంజీవి గాని, వాళ్ళ అన్న నడిపోడు నాగబాబు గాని, వీళ్ళు నలుగురు కలిసి వచ్చినా కూడా వాని బొచ్చొక్కడి బీకరు. జగన్ జగన్ ఏం చేస్తాడు అంటున్నారు ఆంధ్రప్రదేశ్? ఒకటి బాగిన బాబాయ్, వాడు చేస్తాడో చెయ్యడు. ఒకటి బాగిన, వాడు ఒక పులి, వాని చెల్లె షర్మిల చిరుత పులి, వాని అమ్మ జయమ్మ అడవికే రాణి, విజయమ్మ. ఇక వైఎస్ఆర్ గారు అంటారా, ఈజ్ ద టైగర్. ఇష్టమా మీకు? చాలా. ఆరోగ్యశ్రీ 108 ఆ 2 పథకాల వల్ల కొంతమంది వేల మంది పిల్లలు బతికిందండి. నా భార్య బతికింది ఆరోగ్యశ్రీ వల్ల. అందుకే అతనంటే నాకు అభిమానం. లోటస్ పాయింట్ లా అతని ఇల్లు. అవును. అప్పుడప్పుడు పోతా, సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి. లోటస్ పాయింట్ కి ఇంటి ముంగట కట్అవుట్ ఉంటది వైఎస్ఆర్ది. ఒక మంచి పాట పాడతాడా. పాట ఒక్కసారి మా కోసం. నీ ముసి నవ్వులను దోసిల్లో దాసుకుంటాము, నీ చిరు నవ్వుకౌ మేము పాదాభివందనం చేస్తాము. వైఎస్ఆరో వైఎస్ఆరో. ఆ ఇంట్లో షర్మిల ఉన్నా, జగన్ గారు ఉన్నా, జయమ్మ మేడం ఉన్నా, ఆ పెద్ద మనిషిని మీది పంపంటారు. సెక్యూరిటీ వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తారంటారు. నేను మీదికి వెళ్ళిపోతా, కాఫీ స్టఫ్ ఇస్తారు, స్నాక్స్ ఏదో ఒకటి తాగుతా. ఎక్కడి నుంచి వచ్చినావు తాత అంటే ఇట్లా వరంగల్కి వెళ్ళి వచ్చినాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే ఆ దొరది కటోడు చూసి నాకు అభిమానం అమ్మ అంట. 1000-2000 వాళ్ళకి తోచింది జేబులో పెడతారు. చాలా విలువిస్తారు సార్ నాకు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినగానే మీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయంటే మాకు అప్పుడే అర్థమైపోతుంది ఎంత అభిమానం అంటే మీకు.
ఏమైనా చేస్తా సార్. ఆయన కోసం. అతను చచ్చిపోకపోతే తెలంగాణ రాకపో. అవును. ఈ కేసీఆర్ గాని ఇట్లా పండబెట్టి తొక్కు, తాగి ఫామ్ హౌస్ లో పండుకో మెదక్లో, హైదరాబాద్కి వచ్చినావు అనుకో చంపేస్తాను వైఎస్ఆర్. ఆ గట్స్ ఉన్నాయన అయ్యా. వాళ్ళ నాన్నని చూసిన రాజిరెడ్డిని, నలుగురిని ఇట్లా పట్టిండు అనుకో ఇంచు ఇంచు కదలరు. అతను అట్లా. మరి ఈసారి జగనే గెలవడు అంటారు ఏపీ ప్రజలు. అయితే ఇది మాత్రం పక్కా అంటారు. పవన్ కళ్యాణ్ అన్న బాబన్న పొత్తులో సీఎం అవుతాడు అంటారు. మరి అతన్ని తట్టుకోవడం పవన్ గాని కాదు కదా, కలర్ వేసుకునే చిరంజీవి కూడా కాదు. నేను ఒక్కని చాలు బాబాయ్ పవన్ కళ్యాణ్కి. వాళ్ళకు మిండని, తెలంగాణలో సీఎం గానికి నేను మిండని, ఆంధ్రలో ఈ ముగ్గురు అన్నదమ్ములకు నేను మిండని. నా కోసం జనం వేడి చేస్తారు. కుర్చీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నావు గుర్తుపెట్టుకో ఒకసారి. పక్కా. అరే అభిమానులు ఒకటి బాగిను, నీ అన్న బిడ్డ ఏ పొక్కలా అన్నావు? రౌడీ నా కొడక, 24 గంటలు రివాల్వర్ పెట్టుకొని తిరుగుతావు. దా నీకు దమ్ముంటే నీ అభిమానాన్ని తీసుకొని రారా. అంటే ప్రజల కోసం తన సొంత సంపదను కూడా వదిలిపెట్టి జనాల కోసం వచ్చినందుకు నువ్వు పవన్ కళ్యాణ్ తిడుతున్నావు ఇప్పుడు. పక్కా. ఒకటి ఏం దొరికేనా, జనంకు జై. జనం మంచి కోరు. మీ అన్న పార్టీ పెట్టిండు, కాంగ్రెస్ లోకి చంపాడు. నువ్వు ఇప్పుడు ఇంకో పార్టీ పెట్టినావు, నువ్వు ఏడిపోతావురా. ఏడిపోతాడు అన్ని చేలు ఒకలా ఉండే కదా. మూర్ఖులు బాబాయ్. వీళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. తలంబ్రాలు సినిమా చూసినావా? జీవిత రాజశేఖర్, అందులో చరణ్ రాజు ఉన్నాడు. ఫస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటది చరణ్ రాజు గారిని. వానికి ఎమ్మెల్యే టికెట్ కావాలి. ఎవరికి? చరణ్ రాజు గారికి. ఒక మినిస్టర్ పిలిచి నీ పిల్లాన్ని ఒక నైట్ పంపు, నీకు టికెట్ ఇస్తా అంటాడు. వాడు డైరెక్ట్ వచ్చి పిల్లాన్ని అడుగుతాడు జీవితాను. అది దానికి నచ్చలా. ఇంట్లోకి వెళ్ళిపోతే రాజశేఖర్ ఇంటికి తీసుకుపోతాడు. అప్పుడు ఒక పాట ఉంది బాబాయ్, ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, వేదన శృతితో రోదన రాగంతో పాడే పాట అని. ఏహే, ఈ సినిమా వచ్చి సుమారు 35 సంవత్సరాలు దాటింది, అయినా దానికి దమ్ముంది. వాడు దాన్ని చేసుకున్నాడు జీవితాన్ని. శేఖర్. అవును. మీకు ఇష్టమైన హీరో తెలుగులో? ప్రభాస్. ఎందుకు ప్రభాస్? కటకట రుద్రయ్య సినిమా చూడు, కృష్ణరాజు వాడిని అతని చదువుకున్న తండ్రి ఉన్నాడా. కటకట రుద్రయ్య సినిమా చూడు, ఆ యాక్టింగ్ ఎవరు చేయలేడు. అది ఇప్పుడు వచ్చినా కూడా నేను 100 సార్లు చూస్తా. హైలైట్. హిందీలో ఎవరు?